గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇది బహిరంగ సత్యం. స్వయంగా రఘురామకృష్ణరాజు గారే ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఈ కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. విజయపాల్ ఎవరైతే నాడు రఘురామకృష్ణరాజు కేసు విచారణ అధికారిగా ఉన్నాడో విజయపాల్, అలాగే అడిషనల్ ఎస్పీ క్యాడర్, ఆయన ప్రస్తుతానికి కోర్టు ముందు హాజరుపరిస్తే ఆయనకి కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన జైలుకి వెళ్తే వెళ్ళడం జరిగింది. ఆయన్ని కస్టడీకి అంటే తమ కస్టడీకి పోలీసులు ఈరోజు జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో వెలుగులోకి వస్తున్నటువంటి సంచలన విషయాలు ఏంటంటే, నాడు రఘురామకృష్ణరాజు హత్యకు కుట్ర పన్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇది మనం ఏదో ఊహించి చెప్పింది కాదు. ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని ఎవరైతే విచారణ చేస్తున్నారో, ఈ ప్రాసిక్యూషన్ అధికారి ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆయనే చెప్పే పరిస్థితి. ప్రాసిక్యూషన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టరే రఘురామకృష్ణరాజు హత్యకే కుట్ర పన్నారని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించాడు. ఆ రోజు కాళ్ళు కట్టేసి రబ్బర్ బెల్టు అలాగే లాఠీలతో గాయాలు కనపడకుండా కొట్టిన మాట వాస్తవం అని చెప్పి ఈరోజు విచారణ అధికారి తేల్చి చెప్పడం. దీని వెనక కర్తాకర్మ క్రియగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఎవరు? వాస్తవానికి విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్కి రఘురామకృష్ణరాజు మీద వ్యక్తిగత కక్ష ఉండదు. కానీ నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కావచ్చు, లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, సో వీళ్ళ ఒత్తిడి మేరకు మాత్రమే విజయపాల్ ఆ రోజు అలా వ్యవహరించి ఉండొచ్చు. సో ఇప్పుడు విజయపాల్ నోరు విప్పితే దీని వెనక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఉన్నాడా, ఎవరో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడా, లేదా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉన్నాడా, ఈ అనే విషయాలు బయటపడతాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు, తీసి ఎవరికి పంపారు. సో ఈ విషయాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఎప్పుడు తేలుతుంది ఇది? విజయపాల్ని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించినప్పుడు ఈ విషయాలు బయటకు వస్తాయి. అందులోనూ ఈ రఘురామకృష్ణరాజుని విచారించే సందర్భంలో సీసీ కెమెరాలు కానీ లేదా రికార్డు చేసి కానీ విచారించాలి. అవేవి కూడా లేకుండా పర్సనల్గా విచారించారు. సో రఘురామకృష్ణరాజు విచారణకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ కూడా లేవు. ఎందుకని? ఆయన ఇబ్బంది పెడుతూ చేశారు కాబట్టి. అందులో ఇందాక చెప్పుకున్నట్టుగా రఘురామకృష్ణరాజుని కొడుతుంటే కొంతమంది వీడియో తీసి చూపించారు, కొంతమంది చూశారు అనేది ఇప్పుడు చేస్తున్నటువంటి వాదన కాదు. గతంలోనే రఘురామకృష్ణరాజు స్వయంగా చెప్పాడు, నన్ను కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేశారు, అటుపక్క వ్యక్తులకు చూపించారు, సార్ అని మాట్లాడారు, అటుపక్క వ్యక్తి ఎవరనేది నాకు తెలియదు, సో జగన్మోహన్ రెడ్డి చూశాడేమో అనేది ప్రధాన వాదన. మీకు మొన్న కూడా చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ అయినప్పుడు ఏదైతే జైలుకు సంబంధించిన సీసీటీవీ ఉందో దాన్ని లైవ్లో, ఈవెన్ చంద్రబాబు గారు ఉన్నటువంటి సెల్లలో ఉన్నటువంటి సీసీ కెమెరాను కూడా లైవ్లో జగన్మోహన్ రెడ్డి చూశాడని ఒక వాదన తెర మీదకి వచ్చింది. సరే, అది ప్రాక్టికల్గా నిరూపించబడిందంటే ప్రస్తుతానికి వాదన అయితే వచ్చింది. ఒకవేళ నిజంగా సీసీ కెమెరా యాక్సెస్ మొబైల్లో కూడా మనం తీసుకుని చూడవచ్చు. ఈ రోజుల్లో అది అందరికీ తెలిసిందే. సో అలాగేమన్నా జగన్మోహన్ రెడ్డికి ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి చూపించారా అనేది తరువాత విచారణలో తెలియాల్సి ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ మెడకైతే ఇది చుట్టుకోబోతుంది అనేది బహిరంగ సత్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వీళ్ళు నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి పాత్ర బయటికి రావాలి. ఆ రోజు వీడియో కాల్ చూసింది జగన్మోహన్ రెడ్డినా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చూశాడా, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా ఎవరైనా చూశారా అనే విషయాలు బయటికి రావాల్సి ఉంది. రఘురామకృష్ణరాజు కూడా ఏంటంటే సునీల్ కుమార్ పారిపోయే అవకాశం ఉంది, సునీల్ కుమార్ మీద లుకౌట్ నోటీస్ జారీ చేసి అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడైతే విజయపాల్ అరెస్ట్ అయ్యాడో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు కూడా విజయపాల్కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిందో, దాంతో సునీల్ కుమార్ ఒంట్లో వణుకు మొదలైంది. ఎందుకంటే సేమ్ కేసు. ఇప్పుడు సునీల్ కుమార్కి ఎలా దొరుకుతుంది బెయిల్? విజయపాల్ విచారణాధికారి విజయపాల్కే దొరకనప్పుడు అసలు మొత్తం సునీల్ కనుసరణలో నడిచింది అనేది ప్రధాన వాదన. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలా బెయిల్ దొరుకుతుంది? ఖచ్చితంగా దొరకదు. పోలీసులు ఎందుకు అంటే పూర్తి ప్రాథమిక ఆధారాలతో అదుపులోకి తీసుకోవాలనేది పోలీసుల ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విజయపాల్ని అయితే పోలీసులు ఒక వారం రోజులు 10 రోజులు కస్టడీకి అడుగుతూ ఈరోజు కోర్టుకి వేయొచ్చు. 10 రోజులు కాకపోయినా కనీసం 4-5 రోజులు అయితే విజయపాల్ని పోలీసుల కస్టడీకి ఇవ్వచ్చు. అప్పుడు ఇందులో వ్యవహారాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది.
రఘురామ హత్యకు సిఐడి కుట్ర. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరైనా బయట వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తే పోలీసులు ఆపాలి, పోలీసులు వాటన్నిటిని కూడా భగ్నం చేయాలి. అలాంటిది పోలీసులే అరెస్టు చేసి సొంత పార్టీ నేతను, అంటే నాడు వైసీపీ కదా ఉంది, సో వైసీపీ నేతలను పోలీసులే చంపాలని చూడటం, అది కూడా ఒక ఎంపీ మీద హత్యాయత్నానికి కుట్ర పన్నారు అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సరే, వీళ్ళకి హత్యలు అనేవి చాలా చిన్న విషయాలు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య దగ్గర మొదలు పెడితే చంద్రబాబు గారి మీద కూడా రాళ్ల దాడి చేసి ఆయన ఏదో చేయాలని కుట్ర పడినటువంటి ఘన చరిత్ర ఉంది. ఇక విజయమ్మ గారి కొత్త కార్ టైర్లు ఎలా వేలిపోయాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సరే, ఇవన్నీ కూడా మళ్ళీ టాపిక్స్ అన్ని మారిపోతాయి. ఇక అసలు విషయానికి వస్తే, కాళ్ళు కట్టేసి రబ్బరు బెల్టు లాఠీలతో చిత్రహింసలు, కుట్రలో జగన్, సునీల్ కుమార్, పిఎస్ఆర్ పాత్ర. పిఎస్ఆర్ అంటే ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. కొడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు, ఎవరికి పంపించారో తేలాల్సి ఉంది. ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ వెల్లడి. 10 వరకు విజయపాల్కు రిమాండు. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అయితే ఆదేశాలు. అంతకుముందు ఒంగోలులో సిఐడి మాజీ ఏఎస్పీకి వైద్య పరీక్షలు, భారీ బందోబస్తు నడుమ గుంటూరుకు తరలింపు. 10 రోజులు కస్టడీ కోరుతూ నేడు పోలీసుల పిటిషన్, అంటే ఏదైతే రిమాండ్కి వేశారో వాళ్ళు కస్టడీ కోరుతూ పిటిషన్ అయితే ఈరోజు వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కస్టడీకి ఇస్తారు. ఎందుకంటే కేసు పురోగతి ఉండాలి అన్నా, వీళ్ళు ఛార్జ్ షీట్ దీని మీద దాఖలు చేయాలి అన్నా ఖచ్చితంగా విచారించాల్సి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన అధికారులందరూ బలైపోతున్నారు అనేది వాస్తవం. మీరు చరిత్రను చూసుకోండి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గర మొదలు పెడితే ఐఏఎస్ శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య మొదలు దాదాపు 10 నుంచి 12 మంది ఐఏఎస్ అధికారులు ఈ కేసులో ఉన్నారు. ఈవెన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉందని అప్పుడు ఉంది. తర్వాత సరే కోర్టులో ఆయన పేరును కొట్టేసి అనుకుంటే అది వేరే విషయం. అలాగే ఇప్పుడు తాజాగా అధికారులు 16 మంది ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. అందులో 3 సస్పెండ్ అయ్యి కూర్చున్నారు. క్రాంతి రాణా టాటా కానివ్వండి, విశాల్ గన్ని కానివ్వండి, లేదా పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, సస్పెండ్ అయ్యి కూర్చున్నారు. ఇది జత్వాని ముంబై నటి కేసులో సస్పెండ్ అయ్యి కూర్చున్నారు. ఇకపోతే వాసుదేవరెడ్డి, లిక్కర్కి సంబంధించిన వాసుదేవరెడ్డి కానివ్వండి, లేదా ఏపీఎండిసికి సంబంధించినటువంటి మైనింగ్కి సంబంధించిన వెంకటరెడ్డి కానివ్వండి, ఆల్రెడీ అరెస్ట్లు అయిపోయి జైల్లో కూర్చున్నటువంటి పరిస్థితి, బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే అటు ఐఏఎస్లు ఇటు ఐపీఎస్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలే. ఇప్పుడు తాజాగా విజయపాల్ ఏకంగా కటకటాల పరిస్థితి. ఒక అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళాడు అంటే ఎవరు చేసిన పాపం ఇది? తప్పు చేసిన వాడిని పోలీసులు శిక్షించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చెయ్యని తప్పును చేసినట్టుగా చేసి ఒక వ్యక్తిని హింసించారు. ఆ కోణంలోనే ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ఎక్కడితో ఆగుతుందంటే ఆగదు. ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయుల మేడకు, అలాగే సునీల్ మేడకు ఖచ్చితంగా చుట్టుకుంటుంది. దాంతోపాటు వీడియో కాల్ ఎవరికి చేశారు, ఎవరు చూశారు, ఎవరు చేయమన్నారు, ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మొత్తంగా ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారం ఉందో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారుల మేడకు చుట్టుకోవటం అయితే ఖాయంగా కనపడుతుంది.